హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నందిని. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నార్మల్ అంటే రొటీన్ నైట్. ఎవ్రీ ఇయర్ వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే మా ఏరియాలో భోగితో సమానమే. అంటే నెలంతా మంటలు వేస్తూనే ఉంటారు చలి కాపుకోవడానికి. అంటే ప్రతిరోజు భోగిని వంట స్టార్ట్ చేయడానికి ముందు పిల్లలు ఏం చేస్తున్నారని బయటకు వస్తే ఈలోపు మంట వేశారండి. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు. కాసేపు ఉండి వెళ్ళి వంట చేయడమే. ఒక్క 5 మినిట్స్ ఉండి ఇంకా వంట చేయాలి. ఈరోజు మా హస్బెండ్ డ్యామ్కి వెళ్ళారండి, చేపలు పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే గరం మసాలా ఇవన్నీ రెడీ చేసుకున్నాను. చేపలు చేసేసారు శుభ్రంగా. ఉప్పు, పసుపు, కారం అన్నీ పెట్టి ఉంచాను మసాలా. ఇంకా చింతపండు కూడా అక్కడ నానబెట్టి ఉంచేసానండి. ఇంకా వంట చేయడమే. అందులో పెద్ద ఫిష్, చిన్నవి 3 ఫ్రై చేయాలి, మిగతా పులుసు పెట్టుకుంటాను. ఇక్కడైతే ఇప్పుడు పులుసు స్టార్ట్ చేశానండి. అంటే నా పద్ధతిలో ఎలా చేస్తాను, నా స్టైల్లో ఎలా ఉంటుంది రెసిపీ అనేది చూడండి. ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. బాగుంటే నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది. డ్యామ్ చేపలు చాలా బాగుంటాయండి. అంటే కొంచెం ముళ్ళనమాట, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ నేను వేరే పద్ధతులు అంటే నాకు తెలిసింది కాకుండా వేరేగా ట్రై చేశాను పులుసు. ఆవాలు, కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు నానబెట్టుకున్నవి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, టమాటా పేస్ట్ ఇవన్నీ యాడ్ చేశాను. చూడండి, ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. బాగుంటుంది. అంటే నార్మల్గా కరివేపాకు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నాకు ఆ ఫ్లేవర్ అంటే ఇది వేరే ప్రొసీజర్ బాగుంటుంది. ఎండింగ్లో కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. కరివేపాకు నచ్చకపోతే డోంట్ వరీ, స్కిప్ చేసేయండి. అంటే చికెన్లోకి అయితే చాలా బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్. మరి ఫిష్ అయితే నేను ఈ మధ్య ట్రై చేశాను, బాగానే ఉంది. ఫిషింగ్ అనేది మా హస్బెండ్కి హాబీ అండి. తను బోర్ కొట్టేటప్పుడు వెళ్తారు. ఈరోజు అయితే చాలానే తెచ్చారు. అంటే ఒక 60 వరకు ఉంటాయేమో అండి అని తెచ్చారు. అందులో అన్నీ చేసేసారు. కొన్ని క్లీన్ చేసేసి నేను పసుపు వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 6 వరకు ఉంటాయి, అవి మాత్రమే పులుసు పెట్టాను. ఒక 4 ఫిషెస్ అంటే పెద్ద చూపించాను కదా, అది ఇంకో చిన్నవి 3 అవి మాత్రం ఫ్రై చేసుకుంటానండి. బాగుంటుంది. నైట్ రొటీన్, అలాగే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా రొటీన్ వ్లాగ్స్ అనేవి అంటే వంట మాత్రమే కాకుండా క్లీనింగ్ అనేది ఎలాంటి అంటే గిన్నెలు తోముకోవడం, స్టవ్ క్లీనింగ్, ఆ బ్యాక్ సైడ్ ఎలా క్లీన్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా రొటీన్ ఫుల్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ట్రైపాడ్ అక్కడ ఇప్పుడు చూడండి, లైటింగ్ ఎక్కువ వస్తుందని కళాయి మీద ట్రైపాడ్ సెట్ చేయడానికి ఒక 4 టైమ్స్ ఏమో అలా తీసి పెట్టాను. అంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ పెరిగే కొలది నేను ట్రై చేస్తాను ఫుల్గా పెట్టడానికి. అంటే మరీ లెంతీ అయితే బోర్ కొడుతుంది కదా అని ఒక 5 మినిట్స్ ఎంతో ఉంటుంది వీడియో. స్టార్టింగే మరీ లెంతీ అంటే చూడరు కదా. ఇప్పుడు ఈ పులుసు పెట్టిన చేపల పేరేమో గొరక ఏదో, కానీ చాలా బాగుంటాయండి. ముళ్ళలు చిన్న చిన్న ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అవి ఫ్రై చేసి పులుసు పెట్టే కన్నా పచ్చివే పులుసు పెడితే ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చివే పెడుతున్నానండి. అంటే నార్మల్ మ్యారినేట్ చేసినవి. అంటే ఫ్రై కోసమని కొన్ని తీసుకున్నాను కదా, అవన్నీ మొత్తం మ్యారినేట్ చేశానండి. వీటికి అన్ని మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే మనకు ఆ పచ్చివాసననే ఉండవు. తర్వాత చింతపండు పులుపు యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు వేసిన తర్వాత ఉప్పు అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. నేను స్టార్టింగ్లోనే గల్లుప్పు వేసుకున్నాను. కొంచెం ఈ పులుపు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తేలే వరకు అలా మగ్గిన తర్వాత వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత పులుసు కావాలి, చిక్కగా పలచగా అనేది అది మన క్వాంటిటీ బట్టి యాడ్ చేయాలి. మా వాళ్ళు అయితే మరీ పలచగా అయితే తినరు. అంటే ఆల్మోస్ట్ ఎలాగో పేస్ట్లే, కానీ అది మనం ఎంత పలచగా పెట్టినా చిక్కగానే అవుతుంది. నేను ఇప్పుడు నైట్కే కదా, నైట్కే అనుకుంటాం కానీ మళ్ళీ రేపటి వరకు అది ఉంటుందండి. మేమిద్దరమే కదా, పిల్లలు పెద్దగా అంటే మా పాప తింటుంది, అంతగా కంప్లీట్ అవ్వదు నైట్ టైం కదా. ఇక్కడ మా బాబు చూడండి ట్రైపాడ్ ముందే ఉంటాడు. కళాయి ఉంది కదా అనేసి నేను అటుకి వెళ్ళినానా అని చెప్తున్నాను. ఇక్కడ సాల్ట్ నాకు సరిపోలేదు, ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది.
ఇక్కడ నాకు కొత్తిమీర కూడా లేదు, అందుకే నేను కరివేపాకు వేసాను. తర్వాత ఫిషెస్ వేసేయడమే. ఇవి ఒక 5 మినిట్స్, 5 to 10 మన ఇష్టం, విడిపోవడం అయితే ఉండదు. బాగుంటుంది. మంచిగా కుక్ అయ్యే వరకు కొంచెం ఉడకనివ్వాలి. కొన్ని ఇక్కడ పులుసు పెట్టేశాను కదా, తర్వాత పక్కన ఫ్రై కూడా చేసుకోవాలి. ఈరోజు వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో మళ్ళీ గ్యాస్ స్టవ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామంది వరకు రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి, అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఛానల్ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.